పాకిస్తాన్ దొంగ దెబ్బలు తీస్తూనే ఉంది. సీజ్ ఫైర్ అమల్లో ఉండగా తాలిబాన్లపై వరుస దాడులకు పాల్పడుతుంది పాకిస్తాన్. ప్రాక్టిక్ ప్రావిన్స్ పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 70 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆ మృతుల్లో 8 మందికి పైగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. క్లబ్ క్రికెటర్స్ కబీర్ సిబతుల్లా స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. దాడి తర్వాత పాక్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. పాక్ నుంచి ఆఫ్ఘన్ ప్రజలు వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. మరోవైపు పాకిస్తాన్ దాడిపై తాలిబాన్లు సీరియస్ అవుతున్నారు. ప్రతీకార చర్యలో భాగంగా ఒక బిగ్ అటాక్ కు పాల్పడే ప్లాన్ కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ను రద్దు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పాకిస్తాన్ ట్రై సిరీస్ నవంబర్లో జరగాల్సి ఉండగా ఈ సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇది ఒక దొంగ దెబ్బ, సిగ్గుమాలిన చర్యగా ఆఫ్ఘనిస్తాన్ ఈ చర్యని భావిస్తోంది. పాకిస్తాన్ వరుసగా దొంగ దెబ్బలకు పాల్పడడం పట్ల ఆఫ్ఘనిస్తాన్ చాలా సీరియస్గా ఉంది. 3 క్రికెటర్స్ ప్రాణాలు కోల్పోయారు. కబీర్ అలాగే సిబ్గతుల్లా హరూన్ ఈ 3కి నివాళులు అర్పిస్తూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది. శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్లో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లాహోర్ అలాగే రావుల్పిండిలో దీనికి సంబంధించిన మ్యాచెస్ జరగాలి. ఈ ప్రాక్టీస్ మ్యాచెస్లో ఉండగా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా పాకిస్తాన్ ఈ దొంగ దాడులకు పాల్పడింది.